కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణను విద్యానిలయంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరులో కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు శ్రీధర్ బాబు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు ఎంపీ వంశీకృష్ణ. కస్తూర్బా స్కూలుకు అన్ని విధాల సహాయం అందిస్తానని చెప్పారు. ఆలోచన చేస్తే ఈరోజు ఇంత మంచి సదుపాయం కలిగింది. ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేస్తా ఉన్న పిల్లలకి, మీలో ప్రతిభ ఉంది, మీలో సత్తా ఉంది. ఇక్కడ కూర్చున్న మా ఎంపీ గారు ఏదైనా పెద్ద పాఠశాలలో చదువుంటారు, నేను కూడా ఏదైనా పెద్ద పాఠశాలలో చదువుతున్నాను. లేకుంటే ఇక్కడ కూర్చున్న మా పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద పాఠశాలలో చదువుతున్నారు. పెద్ద పాఠశాలలో చదువుతున్నప్పటికీ మీకు ఉన్న ప్రతిభ వారికి ఉండదు అనే ఒక బలమైన నమ్మకంతో ముందుకు పోతే మాకంటే అందరికంటే ఎక్కువ రీతిలో మీరు ఫలితాలు చూపెట్టే యోగ్యత ఉంది మీ అందరికీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన కార్పొరేట్ స్కూల్స్ కంటే ఎక్కువ రీతిలో అక్కడ ఉన్న పబ్లిక్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభ మాలో ఉన్నదని చూపెట్టడానికి మీలో ప్రతిభ ఉంది. ఆ పోటీతత్వం, ఆ వ్యక్తిత్వాన్ని పెంపొందించే కార్యక్రమంలో ఈ పాఠబడి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీ భవిష్యత్తు కూడా 3 పువ్వులు 6 కాయలు నిరంతరం చదువులో ఉంది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ తల్లిదండ్రులను గర్వంగా, ఈరోజు తల్లిదండ్రులు ఎవరైనా కానీ, తల్లిదండ్రులు పెద్దోళ్ళే కానీ, కూలీ నాలి చేసుకునే తల్లిదండ్రులే కానీ, కష్టపడి ఉద్యోగం చేసి చదివించే తల్లిదండ్రులే కానీ, అందరూ కూడా ఒకటే, మా పిల్లలను చదివించాలి, మా పిల్లలు మాలా కష్టపడుతూ మంచి చదువుకొని పెద్ద ఉద్యోగాలు సాధించి మంచిగా స్థిరపడాలని ఆలోచన చేసే తల్లిదండ్రులకు గర్వంగా మీ చదువుదా చాలా ఆనందకరంగా ఉండేది. ఎందుకంటే మహిళా శక్తి అని చెప్పి మనం అందరం మాట్లాడుకుంటుంటాం, కానీ ఇంప్లిమెంటేషన్ వరకు వస్తే చాలా వరకు తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా అమ్మగారు కూడా ఒక స్కూల్ నడుపుతారు. 100% కష్టపడి స్టూడెంట్స్ని ప్రోత్సహించి చదువు అందిస్తే పెద్దగైనాక ఎదిగి మన సొంతంగా ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి చిన్నప్పటి నుంచి నేర్పించేవారు. ఇప్పుడు మీ అందరూ చూసి నాకు చాలా జోష్ వస్తుంది. మీరందరూ పెద్దగా కష్టపడి పనిచేసి మంచి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మేడం గారు చెప్తున్నారు. చాలా సంతోషకరం. దానికి కావాల్సినది ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ. స్కూల్ మా తరఫున స్కూల్కి ఏదైనా సహకారం చేయగలిగితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి మళ్ళొకసారి చెప్తూ, చాలా వరకు మన ఇంట్రెస్ట్ పెద్ద అవుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటే సెకండ్ లెవెల్ తీసుకుపోతాము. అది అట్లనే కంటిన్యూ చేసి భవిష్యత్తులో మంచి భరతనాట్యం డాన్సర్స్ అవ్వాలని కూడా కోరుకుంటూ, మీ అందరికీ మళ్ళొకసారి ఈ ఇన్నోవేషన్ బిల్డింగ్